హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్రావణి. ఇంటి దగ్గరే ఉంటే వాయిస్ ఓవర్ చేస్తూ లేదా ఏఐ మోడల్స్కి తెలుగు నేర్పిస్తూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీ ముందుకు బబుల్ ఆడియో అనే కంపెనీ హైదరాబాద్ అభ్యర్థుల కోసం ఒక అద్భుతమైన వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం తీసుకొచ్చింది. అదే తెలుగు వాయిస్ ఓవర్ ఏఐ ట్రైనర్ జాబ్. ఈ ఉద్యోగానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఎలాంటి స్కిల్స్ ఉండాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈరోజు మనకు బబుల్ ఆడియో గురించి మనకు పోస్ట్ వచ్చేసి తెలుగు వాయిస్ యాక్ట్రెస్ అంటే వాయిస్ యాక్టర్గా తెలుగు మాట్లాడే వారికి ఏఐ శిక్షణ ఇవ్వడానికి ఈ ప్రాజెక్ట్ అనేది చేస్తున్నారు. అయితే మొదటగా ఇది ఏంటి, ఈ కంపెనీ వచ్చేసి బబుల్ ఆడియో. ఇది ఇస్ టోటలీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాదు. ఇట్స్ మై నా వీడియో వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి నేను ఎవ్రీది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ మాత్రమే పోస్ట్ చేశాను. సో ఇట్స్ టోటల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే మీకు ఆల్రెడీ తెలుసు కదండి, మనం ఒకసారి అప్లై చేసుకుంటే వాళ్ళకు ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు మీకు అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కాబట్టి మీకు ఆల్రెడీ ప్రీవియస్ వాటిలలో మనం వర్క్ చేసినప్పుడు కూడా మీకు అర్థమైండొచ్చు. సో మీరు అనేది ఇక్కడ అప్లై చేసుకోండి. మళ్ళీ ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇది. అయితే వాళ్ళకి ఇంకొకటి ట్రాన్స్క్రిప్షన్ ఇలాంటి చాలా ప్రాజెక్ట్స్ అనేది రన్ అవుతుంటాయి. సో నేనేమంటున్నా అంటే, మై సజెషన్ ఏంటి అంటే, మీరు ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు ప్రాజెక్ట్స్ ఓపెన్ అయినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కాబట్టి మీకు ఈ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ అబౌట్ ద జాబ్ డీటెయిల్స్ అనేది చూద్దాము. ఇక్కడ మెయిన్ వర్క్ ఏంటి అంటే, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్కి తెలుగు భాష ఉచ్చారణ, మాటల శైలిని నేర్పించడం కోసం మీ వాయిస్ని రికార్డ్ చేయవలసి ఉంటుంది. ఈ జాబ్ యొక్క టైప్ వచ్చేసి కాంట్రాక్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్. అయితే దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటిది అనేది క్లియర్గా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి. అండ్ వచ్చేసి బబుల్ ఆడియో గురించి ఇక్కడ తెలుగు కాబట్టి తెలుగులో ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది. బబుల్ ఆడియో అనేది ఒక అగ్రశ్రేణి ఇలాంటి శిక్షణ అండ్ ఇవన్నీ ఇస్తుంది. ఏఐ ప్రజలకు బాగా అర్థం చేసుకోవడానికి, వారితో మరింత సహజంగా కమ్యూనికేట్ చేయడానికి, ఆయన ప్రామాణిక మానవ సంభాషణకు రికార్డ్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది భాగస్వాములతో మేము పనిచేస్తాము అని చెప్తున్నారు. సో మీకు ఇప్పుడే అర్థమైండొచ్చు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీకు మాత్రం టాలెంట్ అవన్నీ ఉన్నాయి. చెప్పాను కదా అండి మీకు ఆల్రెడీ ప్రాజెక్ట్ ఎలా రన్ అవుతుంది. ఇప్పుడు ఏఐకి మనము భాష అనేది, లాంగ్వేజ్ అనేది మనం నేర్పించాలి అన్నప్పుడు ఆ భాష అనేది కొంచెం ఎమోషనల్గా అండ్ అలా ఉండాలి. బబుల్ ఆడియో వచ్చేసి ఒక సోలో పర్ఫార్మెన్స్ ప్రాజెక్ట్ కోసం తెలుగు మాట్లాడే ప్రొఫెషనల్ వాయిస్ యాక్టర్స్లను వెతుకుతుంది. ఏ వ్యవస్థకు మీ పర్ఫార్మెన్స్లు మానవ భావోద్వేగానికి చెప్పాలి కదండి. దట్స్ ఎక్స్ప్రెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏఐకి నేర్పించడానికి, బాగా అర్థం చేసుకోవడానికి, వ్యక్తపరచడానికి కూడా శిక్షణ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇది పాత్రకు తగ్గట్టుగా భావోద్వేగాలను సహజంగా వ్యక్తపరిచేసిన పని ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా ఉంది. సో మీకు ఇక్కడికే అర్థమైండొచ్చు. మీకు అనేది చాలా ఎఫెక్ట్ పెట్టి మీరు వర్క్ చేశారనుకోండి, మీకు ఫర్దర్గా ప్రాజెక్ట్స్ వస్తూనే ఉంటాయి. సో మీరు మాత్రం ఈ ఈ పాయింట్ అనేది మీ మైండ్లో పెట్టుకోండి. మీకు ఒక స్క్రిప్ట్ స్క్రీన్ వివరాలు ఇస్తారు. మీరు ఆ పాత్రలోని భావోద్వేగాలను అర్థం చేసుకొని ఆ సందర్భాన్ని తగ్గట్టు సహజంగా పర్ఫార్మెన్స్ చేయాలి. ఈ సన్నివేశాలు భావోద్వేగాలతో కూడినవి, పాత్రలతో పూర్తిగా లీనమై పర్ఫార్మెన్స్ చేయాల్సి ఉంటుంది అనేది కూడా ఉంటుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎలా ఉంటుంది ప్రాజెక్ట్ అనేది కొంచెం ఎగ్జాంపుల్ ఇచ్చారు. అయితే ఇక్కడ కొన్ని క్యారెక్టర్స్ నేమ్స్ అనేది ఇచ్చిండ్రు. సో పెళ్లి రోజు తన కుటుంబానికి వీడ్కోలు చెబుతూ భావోద్వేగానికి లోనైన ఒక వధువు అంటే ఆ వధువు యొక్క ఎమోషన్ ఎలా ఉంటుంది అనేది మనం చూపించాలి. అంటే మొదటిసారి తన నవజాత శిశువు చేతిలోనికి తీసుకున్నప్పుడు, అంటే ఫస్ట్ డెలివరీ అయినప్పుడు బాబుని మన చేతిలోనికి తీసుకున్నప్పుడు ఒక ఫీలింగ్ అనేది వస్తుంది కదండి, హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ని కూడా మన మాటలో అనేది ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండాలి. సో ఆ భావోద్వేగానికి గురైన ఒక తండ్రి అంటే ఆ ఫాదర్ ఫీలింగ్ ఒక డిఫరెంట్గా ఉంటుంది కదండి, అదే అనేది
ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అండ్ దూరంలో ఉన్న తోడేలు కనిపించడంతో తన గొర్రెను మందను కాపాడేందుకు అప్రమత్తమవుతున్న ఒక గొర్రె కాపరి అన్నప్పుడు, ఒకవేళ ఒక గొర్రె కాపరి ఒక గొర్రెను మిస్ అయినప్పుడు తన లోపల ఉన్న ఒక కనిపించిన ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది. సో, అది మనము మాటలలో వ్యక్తపరచుకోవాలి. ఇలాంటి అన్నీ ఉంటాయి. ఇలా రికార్డింగ్ అనేది చేయాలి. దట్స్ ఎ క్యారెక్టర్ బేస్డ్. సో, మీరు వాళ్ళు ఏమంటున్నారంటే టోటల్‌గా ఎమోషన్ అనేది ఉండాలి. వాయిస్‌గా మనం ఏఐ చదివినట్టు కాకుండా భాష అనేది అర్థమవుతూ ఉండాలి. అయితే ఇక్కడ ఏంది అంటే ప్రతి రికార్డ్‌కి ఒక నిమిషం లోపే ఉంటుంది. మీకు నచ్చిన స్క్రిప్ట్‌ని ఎంచుకొని మీకు అనుకూలమైన టైప్‌లో పని చేయవచ్చు. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఆల్రెడీ ఇది డిఫరెంట్ డిఫరెంట్ ఎమోషనల్‌లో ఉంటుంది. అయితే మీకు ఏ ఎమోషనల్ అనేది చాలా మంచిగా ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్‌గా ఉంటుంది. అంటే హ్యాపీనెస్‌గా అంటే సాడ్‌నెస్సా అండ్ మీ వాయిస్‌కి తగ్గట్టు మీరు ఇక్కడ క్యారెక్టర్స్ అనేది ఎంచుకోవచ్చు అని మీరు చెప్తున్నారు. అయితే ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ప్రామాణికంగా తెలుగు మాతృభాష స్థాయిలో సహజంగా మాట్లాడగలిగే వరకు వాయిస్ యాక్టింగ్ అండ్ డబ్బింగ్, నరేషన్, ఆడియో బుక్ రికార్డింగ్ లేదా ఇలాంటి రంగాల్లో అనుభవం ఉన్నవారు కూడా చేసుకోవచ్చు. అయితే వాళ్ళకి తగ్గట్టు భావోద్వేగాల శైలులకు తగ్గట్టు ఆకట్టుకునే వాయిస్ పర్ఫార్మెన్స్ కలిగిన వాళ్ళు కూడా ఉండాలి. అయితే దీనికి కావాల్సిన పారితోషికం అంటే పేమెంట్ డీటెయిల్స్ చూద్దామండి. రికార్డ్ చేసిన ప్రతి అవర్‌కి 60 యూఎస్‌డీ అనేది ఉంటుంది. అయితే పర్ఫార్మెన్స్ ఆధారంగా కూడా అదనపు ఇంటెన్సివ్ కూడా ఉండవచ్చు అని అంటున్నారు. సో, రికార్డింగ్ కోసం అవసరమైన మంచి నాణ్యత ఉన్న బాహ్య మైక్రోఫోను, పాప్ ఫిల్టర్ అండ్ విండ్ స్క్రీన్ ఖచ్చితంగా సిఫారసు చేయబడుతుంది. అంటే మనము ఇవన్నీ ఉండాలి అంటున్నారు చూసుకోండి. అండ్ నిశ్శబ్దంగమైన అండ్ సైలెంట్ ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలి. అంతరాయం లేకుండా వీడియో రికార్డ్ చేయడానికి స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి. సో, ఇవన్నీ చూసుకొని మనము సక్సెస్‌ఫుల్‌గా అప్లై చేసుకుంటే చాలా బావుంటుంది. అండ్ అదనపు సమాచారం ఈ నిర్దిష్ట ప్రాజెక్ట్ కోసం రికార్డ్ చేసిన ఆడియో, వీడియోని ఆధారంగా రేటు వర్తిస్తుంది. అయితే ఇది దరఖాస్తులు వేర్వేరు రేట్లకు కలిగి ఉంటుంది. అండ్ బబుడి ఆడియో ప్రాజెక్టు కోసం పరిగణించబడవచ్చు. పూర్తి వివరాల కోసం దయచేసి మీ వినియోగ నిబంధనలను గోప్యత విధానించి అవన్నీ ఉంటుందండి. అంటే ఇది తెలుగు కాబట్టి తెలుగు ఉంటుంది. ఇప్పుడు ఇన్ కేస్ ఇంగ్లీష్ అండ్ వాటెవర్ ఇట్ ఈస్ యువర్ లాంగ్వేజెస్ యూ ఆర్ స్పీకింగ్ పర్ఫెక్ట్‌లీ యూ గో టు ద లాంగ్వేజెస్. ఓకే. ఇప్పుడు ఇంగ్లీష్‌లో ఉంది. సో, ఇప్పుడు మీకు ఏ లాంగ్వేజ్ అవైలబుల్ ఉంటే ఆ లాంగ్వేజ్‌లో అనేది మీరు అప్లై చేసుకోవచ్చండి. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అండ్ మై ఛానల్ టార్గెట్ వచ్చేసి తెలుగు కాబట్టి నేను తెలుగు అనేది ప్రిఫర్ చేస్తున్నాను. సో, మీరు అనేది మంచిగా వర్క్ చేసుకోవచ్చండి. హలో. ఇంకెందుకండి ఆలస్యం వాయిస్ ఓవర్ మీద ఆసక్తి ఉండి మంచి వాయిస్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఒక సూపర్ ఆప్షన్ అండి. మీ ఫ్రెండ్స్ మేడం ఫ్యామిలీ లేదు తెలుగు ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగి వీడియోని వెంటనే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.